ఈరోజు చాలా మధురమైన రోజుగా మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఇటువంటి రోజు మీకు ఎప్పుడూ రాదు. సృష్టికర్త మనతో ఉన్నారు. మనం ఆయనతో ఉన్నా లేకపోయినా మనల్ని మర్చిపోరు ఆయన. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవటమే ఆయనకు ఆనందం. కాబట్టి నేను ఈశ్వరుడి యొక్క విద్యార్థిని, ఈశ్వరుడే ఆయన స్వరం ద్వారా నాకు జ్ఞానం చెప్తున్నారు అని మనసారా అనుభవం చేసుకోండి. అనుభవం అవుతుందో లేదో పరిశీలన చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది అని బాబా చెప్పారు. బిందురూపి శివబాబా నుండి ఎక్కడున్నారు బాబా? చాలా దూరాన్ని పరంధామలో ఉన్నారు. ఆ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ దైవశక్తి ఈ సంగమయుగంలోనే వస్తుంది. సత్యయుగంలో రాదు. సత్యయుగంలో ఎవ్వరూ కూడా ఆ పరమశివుని జ్ఞాపకం చేసుకోరు. ఎందుకంటే దేవతలుగా తయారు చేసి అక్కడ ప్రాలబ్ధ జీవితాన్ని అనుభవించమని పంపించారు బాబా. భగవంతుడి జ్ఞాపకం వచ్చారనుకోండి, అక్కడ అసుఖాలు అనుభవించరు. భగవంతుడికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి అక్కడ మర్చిపోయేలాగా డ్రామాని తయారు చేశారు బాబా. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. అదే యోగం. బాబా చెప్తున్నారు,
జమ చేసుకునే విధి ఏమిటని వాణిలు అడుగుతున్నారు బాబా. జమ చేసుకోవటం అంటే లౌకికంలో అయితే ధనాన్ని జమ చేసుకుంటారు. ఆస్తి ఐశ్వర్యాలు డెవలప్ చేసుకుంటారు. కానీ ఇక్కడ బాబా అంటున్నారు, జమ చేసుకోవటం అంటే ఇతరులకు ఇవ్వటం. లౌకిక జీవితంలో అయితే ఇతరులకు ఇస్తే తరిగిపోతుంది అనుకుంటాం. కానీ కొంతమంది భక్తులు ఇతరులకు ఇవ్వటంలో నాకే ఆనందం, అదృష్టం ఉంటుందని భావిస్తారు కొద్దిమంది. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, ఇతరులకు ఇవ్వటం ఇది ఖర్చు కాదు. ఇక్కడ ఒకటి ఇవ్వటం మళ్ళా 1,00,000 పొందటం. ఇది ఖర్చు యొక్క ఖాతాలో కాదు, ఇది జమ యొక్క ఖాతాలో. ఎప్పుడైతే మీ విఘ్నాలను తొలగించుకొని ఇతరులకి సహయోగం అవుతారో అది జమ అయిపోతుంది అంటున్నారు బాబా. ఏదైతే జ్ఞానం ఖర్చు చేస్తున్నారో అవన్నీ ఖర్చులు కాదు, జమ అవుతుందని చెప్తున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు? ఇవ్వటమే, ఇతరులకు ఇవ్వటమే జమ చేసుకోవటం అంటున్నారు. జ్ఞానం ఇవ్వండి ఇతరులకి, మీకు జమ అయిపోతుంది. మనసా సేవ చేయండి ఇతరులకి, మీ మనసు ఆనందంగా అనుభవం చేసుకుంటుంది. బాబా ఇక్కడ మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇతరులకి నీ దగ్గర ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో, ధనశక్తి కానీ, యోగశక్తి కానీ, వాణి యొక్క శక్తి కానీ, బాబా చెప్పిన జ్ఞానశక్తి కానీ, ఈ శక్తులన్నీ ఇతరులకు ఇవ్వటంలో ఒకటిచ్చేవు నువ్వు 1,00,000 సంపాదించినట్టు జమ అయిపోద్ది అంటున్నారు. ఎందుకంటే సంగమయుగంలో అంత ప్రాప్తి ఇవ్వకపోతే మీకు సత్యయుగంలో అంత సుఖాలు ఎక్కడొస్తాయి? బ్రహ్మబాబా ఏం బంగారం ఇచ్చారని బంగారు మహల్ అంట. రాజకుటుంబం వాళ్ళందరికీ ఒక కోట ఉంటుంది, ఆ కోట లోపల మహల్స్ ఉంటాయి. ఒక మహల్ ఎంత ఉంటుందన్నారు బాబా? ఒక గ్రామం ఎంత ఉంటుంది అన్నారు. ఒక చిన్న గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? కనీసం 100-200 ఇళ్ళు ఉంటాయి కదా, 500 కూడా ఉంటాయి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? 500 ఇల్లున్న ఒక గ్రామం సత్యయుగంలో ఒక బంగారు మహల్ కింద అయిపోద్ది. అది అంటే అంత స్పేస్ ఉంటుంది అంటున్నారు బాబా. లోపల తిరగడానికి విమానాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను బాబా అంటే, మీరేమిచ్చారు, ఏం పొందారు, ఆ లెక్క చూసుకుంటే మనం ఇచ్చింది 0.5 కూడా కాదు. అందుచేత ఈ రోజుని, ఈ పవిత్రమైన రోజుని, ఈ భగవంతుడు చెప్పినటువంటి వాక్యాల్ని మనస్ఫూర్తిగా విశ్వసించి దివ్య బుద్ధిని తయారు చేసుకుని, ఈరోజు నేనేమి ఇచ్చాను అని ఒక చార్ట్ పెట్టుకోండి. మీరు మనసు ద్వారా ఏమి ఇచ్చాను, మాట ద్వారా
ఏమిచ్చాను అలా పెట్టుకోండి మనసులో. ఇప్పుడు బాబా మన ద్వారా ₹6 ఒక పుస్తకం తయారు చేయించారు. ఆ పుస్తకము ప్రపంచంలో ప్రతి ఇంటికి ఒక బుక్ ఇచ్చేస్తే ₹6 ఇస్తున్నాం మనం. కానీ బాబా ఏమంటున్నాడు, ఒకటి ఇచ్చేనే 1,00,000 అంటున్నాడు. అంటే ఒక బుక్ ఇచ్చామంటే మనకి 6 లక్షలు జమ అయిపోయినట్టు. ₹1కే 1,00,000 అంటే, ఒక జ్ఞాన బిందువుకే 1,00,000 అంటే, అలాగే ఎన్ని లక్షలు జమ అయింది మనకి? చాలా లక్షలు జమ అయిపోయినాయి. అంత జమ అవుతేనే కానీ 20 జన్మల వరకు తరగని సౌభాగ్యం నీడలా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అర్థమైందా? ఏం గొప్పగా చెప్పలేదు బాబా, నేను ఇంత గొప్పవాడిని చెప్పలేదు ఆయన. అది రూల్, నియమం, లా, అది శాసనం. అందుచేత బాబా ఏమంటున్నారు, ఒకటిస్తే 1,00,000 ఇచ్చినట్లు మీకు జమ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. బుద్ధిని మొత్తం రోజంతట్లో ఏ కర్తవ్యంలో బిజీగా ఉంచాలి బాబా అడుగుతున్నారు. అది అమృత వేళ ఫిక్స్ చేసుకోండి, అప్పుడు వ్యర్థం సమాప్తి అయిపోతుంది అంటున్నారు. అమృత వేళ ఈరోజు ఏం చేయాలో మీరు ఒక చార్ట్ తయారు చేసుకోండి అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు, ఈరోజు ఏం చేయాలో అమృత వేళ ఫిక్స్ చేసుకోండి. ఒకటిస్తే ఒకటిస్తే 1,00,000 అని చెప్పారు బాబా. అలాగే బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒకటిస్తే 1,00,000 అంటున్నారు. కాబట్టి బాగా ఇవ్వటం నేర్చుకోండి, ఇతరులకు ఇవ్వటం. అర్థమైందా? బాబా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, జమ చేసుకునే విధి ఏమిటంటే ఇతరులకు ఇవ్వటమే, మనం జమ చేసుకోవటం. ఒకటిచ్చేవు 1,00,000 జమ అవుతుంది అంటున్నారు బాబా. ఆయన చెప్పింది సత్యం అవుతుంది. 1,00,000 ఎలా జమ అవుతుంది? 1,00,000 జమ అవ్వకపోతే సత్యయుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు, మొత్తం కల్పం ఆ 2 యుగాలకు కలిసి 2,500 సంవత్సరాలు సరిపోవాలి మనకి ఈ ప్రాలబ్ధం. అందుకే 1కి 1,00,000 ఇస్తారు బాబా, గుర్తించుకోండి. మీరు ఒక్కసారి నా శివబాబా బాబా శివబాబా బాబా శివబాబా అని అనండి, ఆయన నా మధురమైన పిల్లలు అని
1,00,000 సార్లు అనుభవం చేసుకుంటారు ఆయన. అంటే ఆయన ఒక్కసారి అనుభవం చేసుకుంటేనే 1,00,000 తోటి సమానం. అలాగే బాబా ఎందుకు అంత ఇస్తున్నారో చూసుకోండి. ఇప్పుడు మనం 1,000 పుస్తకాలు బాబా మహాయజ్ఞం ఇచ్చారు మనకి. గొప్ప యజ్ఞం అన్నటువంటి ప్రపంచంలో ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇది ఏ బ్రాహ్మణాత్మకి ఇవ్వలేదు, పెద్ద పెద్ద మహారాజులకు కూడా ఇవ్వలేదు. ఒక ఇంటికి ఒక పుస్తకం ఇచ్చేస్తే ఇవాళ ఒక అన్నయ్య ఫోన్ మెసేజ్ పెట్టారు. వేరే స్టేట్కి వెళ్ళింది, ఆ స్టేట్లో అన్నయ్య ఉంటున్నారు, తెలుగు అన్నయ్య. ఆయన ఆ బుక్ చదివి వేరే స్టేట్లో ఉంటున్నారు, వేరే భాష గల స్టేట్లో ఉంటున్నారు, కానీ తెలుగు అన్నయ్య అక్కడ జాబ్ చేసుకుంటున్నారు. ఆయన బుక్ చదివి ఎంతో మనసు మురిసిపోయిందని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే నీ దగ్గరికి వస్తే చెప్పే జ్ఞానము వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు పావనం అయిపోతారు కదా. మరి నీ దగ్గరికి వస్తేనే చెప్తాను అంటే నీకు తప్పకుండా కోరుకుంది. ఆత్మల వ్యక్తులు ఆత్మలో బాబా పిల్లలైనా బయట వాళ్ళైనా ఎవరైనా నీ దగ్గరికి రావాలని నువ్వు ఎప్పుడైతే కోరుకున్నావో నీకు తప్పకుండా స్వార్థం ఉంది. నువ్వు వాళ్ళకి ఇవ్వాలని ఎప్పుడైతే అనుకున్నావో వాళ్ళు నా దగ్గర రాకపోయినా నా దగ్గరికి వచ్చే చెప్పేది కూడా వాళ్ళకి ఇస్తే చాలనుకున్నావు అనుకోండి, అందులో నిస్వార్థం ఉంది. అంటే ఇవ్వటంలో తీసుకోవటం అయింది, దాచుకోవటం అయింది. ఒకసారి ఒక చోట కలెక్టర్ గారు హ్యాండిక్రాఫ్ట్ అంటే ఇప్పుడు మనకి వికలాంగులకి ఆయన ఏయో పంచిపెడుతున్నారు. ఆయన ఒక జిల్లా కలెక్టర్. ఒక అన్నయ్య ఏమో పుస్తకాలు పట్టుకెళ్ళి పంచుదాం అన్నయ్య అన్నారు, తీసుకెళ్ళాం. కానీ అక్కడ ఆ నిమిత్తమైన సిస్టర్ ఏం చెప్పారంటే బుక్లు ఇవ్వకుండా చేశారు. ఎవరు చదువుతారు ఈ బుక్ ఏంటి అలాగని. అప్పుడు నేను ఒకటే చెప్పారు బాబా, నేను అక్కడే ఉన్నాను, ఇస్తుంటే ఆపారు. పులిహోర పొట్లాలు ఇస్తున్నారు, వాళ్ళేమో సైకిళ్ళు, అది 3 చక్రాల సైకిళ్ళు ఏవో ఉంటాయి కదా, అటువంటి ఇస్తున్నారు. వీరు అదే చెప్తున్నారు ఇక్కడ బాబా, నువ్వు ఇతరులకి ఏదైనా ఇస్తే వాళ్ళు తయారైపోతారు, నా దగ్గరికి రారనుకుంటున్నావు, నువ్వు చాలా పోగొట్టుకుంటావు. ఈ సంస్కారం చాలామందిలో ఉంది, బాబా పిల్లల్లో, మహారథుల్లో కూడా ఉంది. మహారథికి ఏం చెప్తాడు? మహారథి అంటే ఎవరో తెలుసా? మహారథి అంటే పంచవికారాలను జయించదు కానీ పంచతత్వాలను జయించలేదు అని చెప్పారు బాబా. అంటే పంచతత్వాలు మహారథికి మహాపాపం తయారు చేయటానికి పెద్ద అడ్డుగోళ్ళ నిలబడతాయి. ఆ పంచతత్వాలను దాటిందంటే విజయమాల్లోకి వెళ్ళిపోతుందో వాళ్ళే మహారథి అన్నారు బాబా. పంచతత్వాలు ఎవరైనా జయించారు? ఇప్పుడు పంచతత్వాలు అంటే ఏంటి? భగవంతుని తెలియగానే పంచతత్వాలు దాసి అయిపోతాయి. అదే ధనం కానీ, వస్తువులు కానీ, వైభవాలు కానీ, ఈ ఇల్లు వాకులు ఇవన్నీ కూడా వస్తు వైభవాలు, వాహనాలు, ఇవన్నీ పంచతత్వాలు భగవంతుడి పిల్లలకి దాసి అయిపోతాయి. వాటిని జయించితే మహారథి అయిపోయినట్టే. లేకపోతే మనమంట మహారథి అని బాబా అంటాం. అర్థమైందా? అప్పుడు నేను దగ్గరుండి ఏం చేశానంటే ఇవ్వనివ్వట్లేదు. ఎందుకు ఇవ్వనివ్వట్లేదంటే అదే మన దగ్గర రారేమో అని. వాళ్ళు వస్తారండి అసలు. అప్పుడు నేను బాబా ఒకటే చెప్పారు, వాళ్ళు నీ దగ్గరికి రారు వికలాంగులు. వాళ్ళు ఇంటి దగ్గర పూజ గదిలో చదువుకున్నా లేకపోతే ఇంట్లో చదువుకున్నా మనసు పెట్టి ప్రజలుగా వచ్చేస్తారు. అంటే ఈ బుక్ చదివితే వచ్చేస్తారా అన్నారు. ఒక్కరోజు తండ్రి వచ్చారని
వాళ్ళకి నువ్వు అర్థం చేయించినా, పుస్తకం అర్థం చేయించినా, బాబా అర్థం చేయించినా ప్రజలకు వచ్చేస్తారు. అంటే కాదు, ఇవ్వకూడదు అన్నారు. అది ఇంకొన్నే డొనేట్ చేసుకున్నాడు ఆయన బుక్స్. అప్పుడు నేను ఒకటే చెప్పాను, బాబా దగ్గర ఒక్క నిమిషం యోగం చేసుకున్నాను అక్కడే ఉండి. అదే మీకు చెప్తున్నాను నేను, వైబ్రేషన్ తయారు చేసుకోవటం అంటే. బాబాతోటి వెళ్ళి బాబాని అడిగితే బాబా ఏం చెప్పారంటే, నువ్వు ఎప్పుడైతే బుక్ ఇవ్వద్దు అంటున్నావో వీళ్ళ పాపం వల్లనే కదా వాళ్ళకి అంగవైకల్యం వచ్చింది. ఆ పాపమంతా నీకు రాసేస్తానని చెప్పమన్నాడు బాబా. మరి నేను లేచి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇచ్చుకుంటావో దాచుకుంటావో అని. టీచరు వాళ్ళు, టీచర్స్ అంటే నేను చెప్పకూడదు, టీచర్స్లో చాలా ఈర్ష్య, పగ, ద్వేషాలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఇచ్చుకుంటావో వాళ్ళ పాపాలన్నీ నువ్వు గుద్దుగుచ్చిని మెల్ల వేసుకుంటావో అని చెప్పాడు బాబా. మరి నేను లేచి వెళ్ళిపోతున్నాను, ఒక 5 నిమిషాలు నువ్వు కూడా యోగం చేసుకుని బాబాని అడిగాను. అంతేనండి. ఆ మాటతోటి 5 నిమిషాల తర్వాత నువ్వే ఈ అన్నయ్య అన్నారు. నేను ఇక్కడ కూర్చుంటాను, నేను ఎంతకే కూర్చున్నాను, మీరు ఎవరని తెలుసు నాకు. మీరు ఇతరుల్ని తయారు చేయరు, మీరు తయారవరు. అలాగే అప్పుడు బాబా నేను దగ్గరుండి అక్కడ పులిహార పొట్లం ఆలేస్తుంటే ఈ పుస్తకం నేను ఇచ్చేవాడిని. పులిహార పొట్లం దేనికి? శరీరానికి. పుస్తకం దేనికి? మనసుకి. వాళ్ళ పాపాలు భస్మం అయిపోతాయి. నేను అదే చెప్పాను, బాబు ఇది చదువుకొని మంచి జన్మ కూడా, చాలా మంచి అవయవాలతో, మంచి ఆరోగ్యవంతమైన అవయవాలతోటి మీకు భగవంతుడి జన్మనిస్తాడు అని చెప్పేవాడిని. అలాగే గుర్తుంచుకోండి, మీరు ఇవ్వటం అంటే పొందటం. మీరు ఇవ్వకపోతే లక్ష పోగొట్టుకున్నట్టే. మీకున్న శక్తులు, జ్ఞానం కానీ, గుణాలు కానీ, ధనం కానీ, వస్తు వైభవాలు కానీ భగవంతుని ప్రత్యక్షం చేయడానికి ఉపయోగించకపోతే మీరు చాలా పోగొట్టుకునే వాళ్ళు అయిపోతారు. అది బాబా చెప్తున్నారు ఇక్కడ. అమృతవేళ ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు అంటున్నారు బాబా. అమృతవేళ ఎలా ఉండాలంటే శక్తిశాలిగా ఉండమంటున్నారు బాబా. కానీ ఎలా ఉంటున్నారు అంటున్నారు, లెగుస్తున్నారు, కూర్చుంటున్నారు, నిద్రపోతున్నారు, ఒక్కొక్కరు గుర్ర కూడా పెడుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఏమో ఫిర్యాదులు చేస్తున్నారు, నాకు అలాగుంది, ఇలాగుంది, అలాగుందని. అలా కాదు. మీరు చేయవలసింది ఏంటంటే అమృతవేళ దివ్య బుద్ధి అయి కూర్చుంటే ఆ బుద్ధికి టచింగ్స్ వస్తాయని చెప్తున్నారు బాబా. కానీ అమృతవేళ ఎప్పుడు కుదురుతుందో తెలుసా మీకు? ముందు రోజు ఎక్కువగా అవ్యక్తంగా ఉన్నప్పుడు అమృతవేళ బాగా కుదురుతుంది. అమృతవేళ ఎందుకు పెట్టారు బాబా? 2 గంటల నుంచి 5 గంటల వరకు అంటున్నారు. మనం ఏ టైంలో లేచినా అమృతవేళ ఎందుకు పెట్టారు అంటే ఎవరు మీకు ఆటంకపరచరు అంచేత బాబా అమృతవేళ పెట్టారు. ఆ అమృతవేళ మీరు లెగుస్తున్నారు, మంచిదే, మార్కులు వస్తున్నాయి. కానీ బుద్ధిని శక్తివంతంగా చేసుకోకుండా ఆ టైంలోనే ఫిర్యాదులు చేసి నాకు అలా కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడగటం, లేదా నిద్రపోవటం, లేదా ధ్వని కూడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. కానీ అలా చేయకూడదు. అమృతవేళ శక్తిశాలిగా కూర్చోండి. మీకు బాబా కొన్ని ముఖ్య విషయాలు బుద్ధికి అనుభవం చేయిస్తారు అంటున్నారు బాబా. అర్థమైందా? తగులుపాటు ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నారు బాబా. తగులుపాటు అంటే అటాచ్మెంట్ అన్నమాట. ఏ విధంగా ఉంటుంది మరి? ఎలా ఉంటుంది బాబా అడుగుతున్నారు. చెప్పండి, ఎలా ఉంటుంది? మనసులో అనుకోండి.
తగులుబాటు పాత స్వభావము ఎవరినైనా పాత స్వభావము బలహీనం చేసేస్తుంది. ఈ రెండు ముఖ్యమైన బలహీనతలు, దీని విస్తారం అయితే చాలా ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తగులుపాటు మరియు ప్రతి ఒక్కరిలో నెంబర్ అనుసరించి నెంబర్ యొక్క పర్సంటేజ్ ద్వారా తగులుపాటు తప్పకుండా ఉంటుంది. తగులుపాటు అనేది మారిపోతే విశ్వం కూడా మారిపోతుంది. ఎందుకంటే విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులు స్వయం మారకపోతే విశ్వాన్ని ఏ విధంగా మారుస్తారు? అది చెప్తున్నారు బాబా. మీకు ఒక వస్తువు మీద, ఒక వ్యక్తి మీద, ఒక వైభవం మీద, ఏదో ఒక దాని మీద తగులుబాటు ఉన్నప్పుడు ఆ తగులుబాటు నిన్ను నష్టం చేస్తుంది. నువ్వు ఇంక విశ్వాన్ని కూడా పరివర్తన చేయలేవు అని చెప్తున్నారు బాబా. విశ్వాన్ని పరివర్తన చేయలేవు. ఎంచేత విశ్వాన్ని పరివర్తన చేయడానికే మనల్ని ఎన్నుకున్నారు బాబా. మన ద్వారా చేస్తున్నారు. మనకే తగులుబాటు ఉంటే ఇంకేం చేస్తాం? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఏ ప్రకారమైన తగులుపోటు ఉందా అని సంకల్ప రూపంలో అవనివ్వండి, సంబంధ రూపంలో అవనివ్వండి, లేదా ఒక విశేషత వైపు అవనివ్వండి, ఇవన్నీ కూడా బంధనముక్తిగా అవనివ్వు. ఎందుకంటే తగులుపాటు అనేది అశరీరిగా తయారవనివ్వదు మరియు విశ్వకళ్యాణకారిగా అవనివ్వదు. ఎవరైతే తగులుపాటులో ఎక్కువ ఉన్నారో వారు విశ్వానికి ముక్తి, జీవన్ముక్తి కూడా ప్రసాదించలేరు. ఏ విధమైన వారసత్వం కూడా ఇవ్వలేరు. అర్థమైందా? వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వశక్తివంతమైన సంపన్నంగా అవ్వలేరు. తగులుపాటు ఉన్నవారు ధర్మరాజు శిక్షణ నుండి సంపూర్ణంగా ఫస్ట్ జన్మ యొక్క రాజ్యభాగ్యాన్ని పొందలేరు. తగులుపాటు ఉన్నవారు ధర్మరాజు శిక్షణ నుంచి అతీతం అవ్వలేరు మరియు మొదటి జన్మ యొక్క రాజ్యభాగ్యాన్ని కూడా పొందలేరు. ఈ విధంగా పాత స్వభావం ఉన్నవారు కొత్త జీవితాన్ని, కొత్త యుగం యొక్క అనుభవం సంపూర్ణంగా మరియు పొందలేరు. బాబా ఎలా చెప్తున్నారు చూసారా? తగులుబాటు ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుంది? సంకల్పంలో తగులుబాటు ఉన్నా, సంబంధంలో తగులుబాటు ఉన్నా, నువ్వు ముక్తి, జీవన్ముక్తి ఇవ్వలేవు. సత్యుగం ఆదిలో కూడా రాలేవు. విశ్వ కళ్యాణం కూడా చేయలేవు అని చెప్తున్నారు బాబా. తగులుపాటు అంటే ఒకరిపై ఎక్కువ అభిమానము, మోహం ఉండటం. ఇప్పుడు లాక్డౌన్ పెట్టారు బాబా. ఈ తగులుపాటు తొలగించడానికే పెట్టారు బాబా. ఎవరెవరికి తగులుపాటు? కుటుంబంలో ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యుల సంబంధంలో వాళ్ళ మీద కూడా తగులుపాటు ఉండకూడదు అంటున్నారు బాబా.
విద్యార్థులకి కుటుంబ సభ్యుల మీద కూడా తగులుబాటు ఉండకూడదు. ఏం చెప్తారు దానికి ఉదాహరణగా? బాబాకి మనం ఏం చెప్తాం? నా కుటుంబం వాళ్ళందరినీ మార్చండి బాబా, మా అందరినీ మార్చండి, నేను బాగుంటాను అంటాం. బాబా ఏమంటారు? నా కుటుంబం అని అనొద్దు, మొత్తం విశ్వాన్ని మార్చండి అంటే అందులో మీ వాళ్ళు కూడా వచ్చేస్తారంటారు బాబా. లేకపోతే తగులుబాటు భగవంతుడు మార్చడానికి వాళ్ళకి డ్రామాలో లేనప్పుడు ఆయన కూడా మార్చడు కదా. ఆయన ఏమన్నారు? ప్రతిరోజు ఉదయం కల్పపూర్వం దాగున్న పిల్లల్ని మేలుకొల్పాలని నా కొత్త సంకల్పం అన్నారు ఆయనకు వస్తుందండి. అప్పుడు ఆయన ఏం చేస్తారు? దగ్గరగా ఉన్న ఆత్మకి టచింగ్ ఇచ్చి ప్రేరణ ఇచ్చి మేలుకొలుపుతారు. మనమేమనుకుంటాం? నాకు జన్మ ఈ వ్యక్తి ఇచ్చారు, ఈ ఆత్మ ఇచ్చింది, ఈ ఆత్మ ఇచ్చింది, ఈ ఆత్మ ఇచ్చింది అని ఆ ఆత్మతోటి సంపూర్ణంగా తగులుబాటులోకి వచ్చేస్తాం. కానీ బాబా ఇచ్చాడు మీకు. అంచేత సంకల్పంలో తగులుబాటు ఉన్నా నష్టమే, సంబంధంలో తగులుబాటు ఉన్నా నష్టమే. అంటే మరి బాబా చెప్పినంత తేలిగ్గా మనం ఉండగలమా? ఆలోచించండి. ఇంట్లో సంబంధికులతో మసులుతున్నాం, వాళ్ళతో కూడా తగులుబాటు ఉండకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే అంత్యంలో మోసం చేసేస్తుంది అది. తగులుబాటు ఉన్న ఆత్మ ముక్తి, జీవన్ముక్తి కూడా ఇవ్వలేదు ఎవరికి అంటున్నారు. అప్పుడు మీకు తగులుబాటు ఎలా పోతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న. వాళ్ళు విశ్వ కళ్యాణం కూడా చేయలేరు. తగులుబాటు పోతేనే ప్రపంచ వినాశనం అవుతుంది అంటున్నారు బాబా. ఎప్పటి వరకు అయితే ఈ తగులుబాటు అనేది, నా స్వభావం అనేది పోకుండా ఉన్నంతకాలము ప్రపంచం యొక్క వినాశనం జరగదంటున్నారు బాబా. ఎప్పుడైతే దీనికి నిప్పంటించారో అప్పుడు ప్రపంచ వినాశనం అయిపోద్ది అంటున్నారు. అంటే ప్రపంచ వినాశనం అవ్వకపోవటానికి కారణం బాబా పిల్లలైన మనం ఏదో తగులుబాటులో ఉండిపోతున్నాం. మీకు తగులుబాటు ఎప్పుడు పోద్ది అంటే, మీరు రోజు ఒక శక్తివంతమైనటువంటి యోగము చేయండి, తప్పకుండా పోద్ది. తగులుబాటు ఉండకూడదని భావనతో మీరు వాళ్ళని దూరం చేసుకుంటాం కాదు. తగులుబాటు ఎప్పుడు పోద్ది? మీరు పరమాత్మతో తగులుబాటు పెట్టుకున్నప్పుడు ఇతర తగులుబాట్లు పోతాయి. తప్పకుండా పోతాయి. ఏ విధంగా అయితే ఒక కూతురికి వివాహం చేసిన తర్వాత అత్తవారింటికి వెళ్ళినప్పుడు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అందరికీ తగులుబాటు పోయిందా లేదా? ఎంచేత అక్కడ కొత్త జీవితంలో కూడా ఒక ఆనందం ఉంటుంది కాబట్టి, ఆ ఆనందం అనే ఆలోచనలో ఉంటున్నారు కాబట్టి తగులుబడిపోద్ది. అలాగే మనకి భగవంతుడు సత్యయుగం ఇస్తున్నారు, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు, కొత్త సంబంధికులను ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు. 150 సంవత్సరాలు జీవిస్తుంది ఆ శరీరం అక్కడ. ఇలాగ అన్నీ ఇస్తున్నారు కాబట్టి బాబా అవి తలుచుకుంటే ఈ తగులుబాటు పోద్దని చెప్తున్నారు.
అవి తలుచుకున్నప్పుడు తగులు పడిపోద్ది. నా జీవితంలో నేను ఈ పాఠంలో చాలా పక్కగా ఉంటాను. పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాబా పిల్లలే కదా, వాళ్ళు ఎన్నుకున్నారు. నేను ఒకదే చెప్తాను, బాబా నీ పిల్లలు నువ్వే నడిపించుకో, యజ్ఞం నీదే, నీ చేతుల్లో తిరిగి పెట్టేస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చినా కానీ నీ చేతిలోనే తిరిగి అర్పణ చేసేసుకుంటున్నాను. అలాగ ప్రతిదీ కూడా మీరు బలిహారం అయినప్పుడు తగులు పడిపోద్ది. ఇదేంటంటే సామాన్యమైన ప్రశ్న కాదండి. భర్తతో భార్య ఒక 40 సంవత్సరాలు తగులుబాటులో ఉంటారు. బాబాని తెలుసుకున్న తర్వాత తగులోటి పోవాలంటే ఎలా పోద్ది? ఎంతో కొంత ఉండిపోద్ది కదా, కొడుకు మీద, కూతురి మీద, వస్తువుల మీద, వైభవాల మీద తక్కువగా ఉన్నాయి, వీళ్ళ మీద ఉండిపోద్ది, సంబంధికుల మీద. కానీ అది ఎలా పోద్ది అనేది ఇక్కడ ప్రశ్న. అందుకు మీరు ఏమనుభవం చేసుకోవాలంటే, రాబోయే సత్యయుగం యొక్క ప్రలబ్ధ జీవితాన్ని వర్తమానంలో బాబా మనవాడయి మన శ్రేయస్సు కోరి మనకు అనేక విధాలైనటువంటి మార్గాలు చూపిస్తున్నాడు. కాబట్టి ఆ మార్గ విధాతని మర్చిపోకూడదు. అప్పుడు తగులు పడిపోద్ది. ప్రయత్నం చేయండి. మీరు ఒక వస్తువుని అమ్మేసి బాబా యజ్ఞంలో వేయండి, వస్తువుల మీద తగులు పడిపోద్ది. డెఫినెట్గా నేను చూశాను అవన్నీ. తగులుపాటు ఎలా పోద్దంటే, మనం ఒక వస్తువు కొనుక్కోవాలని బజార్కి వెళ్ళాం. అవసరం అయితే తీసుకోండి, అవసరం కాకుండా మీరు ఆడంబరానికి కనుక తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా తగులుపాటి బంగారు సంఖ్యల రూపంలో అయిపోద్ది. బ్రహ్మబాబా దాంట్లో విజయం పొందాడు. అంటే సంకల్పంలోనే తగులుపాటు ఉందా, అతీతం ఉందా? అదే చెప్తున్నారు బాబా. తగులుపాటు ఉంటే ఆ శరీరంగా అవ్వలేదు, ఆత్మ అంటున్నారు. మనం ఒక సెంటర్ తయారు చేసుకున్నాం అనుకోండి, మంచిది, తప్పులేదు. మధ్యస్థంగా ఉంటే తప్పులేదు. ఒక సోఫా కొనాలని మనకు సంకల్పం వచ్చిందనుకోండి, అవసరమైన సోఫా వాస్తవానికి అవసరం లేదు. మనం ఏమనిపించదు, అని విఐపీలు వస్తారేమో, పెద్ద పెద్ద ఆఫీసర్స్, అదిని వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టే మంచిది కదా అనిపించదు. అది మా యొక్క రాయల్ రూపం. ఆ విఐపి నిజంగా నువ్వు కింద కూర్చుని, లేదో ఒక సామాన్యమైన కుర్చీలో కూర్చుని మోకాలు నొప్పులు వస్తాయి. ఆయన కూడా ఒక సామాన్యమైన కుర్చీ వేసినప్పుడు వీళ్ళు యోగులుగా ఉన్నారు, భోగులు కాదు అని తప్పకుండా వాళ్ళకి మనసులో ఆ బీజం నాటుకుంటుంది. అంతేగా బాబా మధ్యస్థం 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 అని అన్నారు. మధ్యస్థంలో ఎవరున్నారు? మధ్యస్థం దాటిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఏమైపోయింది? అది ఏమైపోయినాయి? ఖాళీ అయిపోయినాయి. అంచేత తగులుపోటు అనేది భగవంతుడు చెప్పేసాడు, వెళ్ళిపోయాడు పరంధామకైనా. ఆయన అపారమైన శక్తి కలవాడు కాబట్టి దేనితోటి తగులుబాటు పెట్టుకోడు ఆయన. కానీ మనం ఇక్కడ భార్యతో జీవించాలి, భార్య ఏమో భర్తతో జీవించాలి, కొడుకు, కోడలు, మనవలు వీళ్ళందరూ ఉంటారు. మరి వీళ్ళందరినీ ఒక్కసారిగా వదిలేయమంటున్నాడు ఆయన, తగులుబాటు లేకుండా. జరుగుతుంది అది? చెప్పండి. జరగదు. కాబట్టి మనం సంకల్పంలో శారీరకంగా అన్నీ కలిసి మాట్లాడుకున్న సంకల్పంలో మాత్రం బాబా వీళ్ళు నీ పిల్లలు బాబా,
బాబా ఈ వస్తువు నీది బాబా. ఇలాగ మేము అలాగ ఆలోచించేలా చేసేవాడు బాబా మమ్మల్ని. మధ్యస్థం 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 అనేది తగులుబాటు నుంచి దూరం చేసేస్తుంది. మధ్యస్థం దాటి ఎప్పుడైతే ఎలా చేశారో ఇంక నిన్ను అశరీరం అవనివ్వదు. ఒకచోట ఒక అన్నయ్య గారు చాలా కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నారు. ఆల్రెడీ ఉన్నాయి సెంటర్స్, 2-3 సెంటర్స్ ఇంకా కడుతున్నారు. ఏంటి అన్నయ్య గారు, మనం జ్ఞానంలో ఉన్నాం కదా, ఉన్నాయి బాబా ఇచ్చాడు కదా, అవి కూడా అబ్నార్మల్గా ఉన్నాయి అంటే ఏమన్నారు కృష్ణండి ఆయన, ఇప్పుడు ఈ చూసే జ్ఞానంలోకి వస్తారు అన్నారు ఆయన. ఈ కోట్ల మీద కట్టేటువంటి ఈ బిల్డింగులు, ఈ సాధనాలు, మన డ్రెస్, మన అఫీషియల్నెస్ పొజిషన్ బట్టి వస్తారు అన్నారు. మీకు కరెక్ట్ అది కప్పిపుచ్చుకో, తెలుసు, కరెక్ట్ తెలుసు, కానీ కప్పిపుచ్చుకోవడానికి అది ఒక శాస్త్రం లాంటిది, ఒక శస్త్రం, ఒక ఆయుధం అన్నమాట. నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి నవ్వుకున్నాను నేను. కానీ ఈరోజు ఏమైపోయింది తెలిసినది, ఒక 3 కోట్లు సంబంధించినటువంటి ఒక ఐటమ్ 1 కోటి అంతా వేసి ఫౌండేషన్ వేసేటప్పటికి ఇంకా ఆగిపోయింది అది. అంచేత విద్యార్థి అయినా, టీచర్ అయినా, మహారథి అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా, మీ సంకల్పంలో ఇది కావాలని వచ్చినప్పుడు వెంటనే ఇది శ్రీమతంగా ఉందా లేదా, ఎప్పుడైతే ఆ శ్రీమతంగా ఉందా లేదా అని వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అతీతం అయిపోతావు. లేకపోతే ఏం చేస్తుందంటే ఒక తగులుపాటు అది అనేక తగులుపాటును తీసుకొచ్చేస్తుంది. వస్తువులపై తగులుపాటు అంతే, వ్యక్తులపై తగులుపాటు కూడా అంతే. ఈరోజు 4 నెలలు అయిపోయింది మనం లాక్ చేసేసి, కొంతమంది వచ్చి అన్నయ్య 2 నిమిషాలైనా లోపల ఉంటామన్నయ్య బాబాతోటి అనేవారు. నేను 2 రకాలుగా ఆలోచించేవాడిని. మనకి సేఫ్టీ, స్థూలంగా వాళ్ళకి సేఫ్టీ ఉండాలి కదా అని. ఆ తర్వాత మళ్ళీ నేను ఆలోచించాను, ఇది కూడా తప్పేమో, 2 నిమిషాలు ఉండిచ్చేలాగా చెయ్యాలేమో అంటే అప్పుడు బాబా ఏం చెప్పారు కృష్ణండి, నువ్వు 30 సంవత్సరాల నుంచి వాళ్ళందరినీ తయారు చేసేసావు. హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, వైజాగ్ వెళ్ళేవాళ్ళు. నిజంగా మీరు నమ్మండి, 8 సంవత్సరాలు ఏకదాటిగా ఇలా వాణీలు చెప్పడానికి సంతోషంతో బాబా ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయేవారు ఇతర స్థానాలకి. అప్పుడు బాబా ఏమన్నారంటే, ఇలా చెప్పావు కదయ్యా, 8 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నావు, నీ స్థానిక స్థానం నుంచి విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పుకొచ్చావు చాలా చోట్ల, వాళ్ళనే ఇంక నీ నుంచి దూరం చేసేసుకో, నిన్ను మర్చిపోయేలాగా చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకునేలా చేసుకో. నువ్వు ఎప్పుడైతే మర్చిపోయేలాగా చేసుకున్నావో, నువ్వు ఎప్పుడైతే మర్చిపోయావో వాళ్ళు నిన్ను మర్చిపోతారో, వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు అని క్లియర్గా చెప్పారు మహానుభావుడు. నేను కూడా పరిశీలించుకుంటాను, అయ్యో వస్తున్నారు కదా, వాళ్ళని మర్యాద చేయాలి కదా అని. అప్పుడు బాబా చెప్పారన్నమాట. అందుకే మాతాజీ అవ్యక్త దినోత్సవం రోజున కూడా మనకి స్టార్ట్ చేస్తే మినిమం 500-600 ఆత్మలు బాబా పిల్లలు వచ్చేస్తారు ఎక్కడెక్కడి నుంచో. సంవత్సరానికి ఒక రోజే కదా జరిగేది. అమ్మ మీద కూడా ప్రేమ ఉంది. ఏం ప్రేమ ఉంది? ఆమె ప్రేమ స్వరూపంగా ఆమెను చూసింది, నాకు కూడా తెలియదు. అది వచ్చేస్తారు. కాబట్టి నేను ఆలోచించాను, రిక్షాల్లో, ఆటోల్లో, వాటిల్లో ఇట్లో వచ్చేస్తారు, అనేక రకాలుగా ఉంటుంది, వాళ్ళకి బాధే కదా అని. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించాను, వాళ్ళు భాగ్యాన్ని కానీ నేను పోగొడుతున్నానేమో అనుకున్నాను. అప్పుడు బాబా చెప్పారు, లాక్డౌన్ ఎందుకంటే ప్రతి ఆత్మ, ప్రతి బాబా పిల్లలు
నా ఒక్కడితోటే తగులుపాటు పెట్టుకోవడానికి లాక్డౌన్ చేశానని చెప్తున్నాడు. గదిలో పెట్టి తాళం వేసారనుకోండి ఎవరినైనా, ఇంకెవరితోటి అటాచ్మెంట్ ఉంటుంది? ఉండదు కదా. అప్పుడు బాబా చెప్పారన్నమాట, మనసులో ప్రేమ పెట్టుకో, వాణిలు వినిపించావు కదా, ఇంక దగ్గరికి వచ్చేసి మాట్లాడటమే ప్రేమ, అలాగే మాట్లాడేసుకుంటారు ఇంకా మీరు లాస్ట్ వరకును. పరివారం ఎవరు ఆధారంగా తయారయ్యారు? పరమాత్మ శివుడు ఆధారంగా పరివారం తయారయ్యారు. పరివారం కలిసిపోయి పరమాత్మను మర్చిపోవటం మహాపాపం. మేము మర్చిపోలేదండి, పరివారంతో కలిసే యోగం చేసుకుంటున్నాము అంటారు. పరివారంతో కలిసి యోగం చేసుకుంటున్నావు అంటే నీకు ఆధారం పరివారంతో ఉన్నప్పుడే నీకు యోగం కుదురుతుందంటే పరమాత్మతో నీకు యోగం పరమాత్మను ఇండివిజువల్గా యోగం చేసుకోవడం నీకు కుదరట్లేదన్నమాట. సైకిల్ నేర్పుతున్నప్పుడు వెనకాల పట్టుకుంటేనే నేను సైకిల్ ఎక్కి నేర్చుకుంటాను అంటే ఆదిలో నేర్చుకోవాలి. అలాగా ఇంకా బాగా వచ్చేసిన తర్వాత బజార్కి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు పట్టుకున్నావు కదా నేర్పేటప్పుడు, బజార్లో కూడా పడిపోతానేమో నువ్వు వెనకాల పట్టుకుని నాకు ఓడరా అంటే సమంజసమా? చెప్పండి, ఆలోచించండి. బాగా వచ్చేసింది, తరువుగా వచ్చేసింది, ఇంకా వెనకాల పరిగెట్టుకుని పట్టుకుని ఉండాలా? అలాగా ఈ తగులుపాటు అనేది బాబా ఎంత బాగా చెప్పారు అంటే 45 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా. ఇది తగులుబాటు ఉంటే నువ్వు అశరీరి కావలేవు, ముక్తి జీవన్ముక్తి కూడా ఇవ్వలేవు, ప్రపంచాన్ని వినాశన స్టేజ్కి తీసుకురాలేవు. నువ్వు స్వభావంలో తగులుబాటు ఉండకూడదు, సంకల్పంలో తగులుబాటు ఉండకూడదు, సంబంధంలో తగులుబాటు ఉండకూడదు, వస్తు వైభవాల్లో కూడా తగులుబాటు ఉండకూడదు. ఓకే, అర్థమైందా? మరి తగులుబాటు ఎలా పోద్ది? తగులుబాటు ఏ విధంగా పోద్ది అంటే బాగా అర్థం చేసుకోండి. ఒక వస్తువుని మనం బజారుకి వెళ్ళి ఒక వస్తువుని మనం కొంటున్నప్పుడు ఆ వస్తువు కొనకుండా అక్కడ ఒక్క నిమిషం ఆంతరంగికంగా బాబా నాకు ఈ వస్తువు కొనాలి అని ఉంది, బాబా ఇది నీ దృష్టిలో నాకు అవసరమైతే ఇయ్యి, లేకపోతే వద్దని మీరు సంకల్పం చేయండి, బాబా తీసుకొచ్చేస్తారు. అవసరమైతే కొనిపిస్తారు, లేకపోతే తీసుకొచ్చేస్తారు. అది నేర్చుకోవాలి మీరు. అది నేర్చుకోకుండా సంకల్పంలో ఏది సంకల్పంలో వచ్చేస్తే అది వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు? చెయ్యడ్డెట్టాం బస్సుకి స్టాప్ అంటే చెయ్యాలా అడ్డు పెట్టినప్పుడు ఆపుతారు కదా ప్యాసింజర్, ఎక్కడ పెడితే అక్కడ అడ్డు పెట్టినప్పుడు కూడా వెళ్ళిపోయింది అనుకోండి, ఇంక మనం ఏం చేస్తాం? అలాగే నీ సంకల్పాలు నీకు అదుపు లేనప్పుడు బాబా ఏం చేస్తారు? సంకల్పాలపై నియంత్రణ ఉండాలి. ఇప్పుడు శివాని బహిన్ చెప్పినా, ఇంకో ఎక్స్ చెప్పినా, వై చెప్పినా, బాబా చెప్పినా, ఎవరు చెప్పినా బాబా మాటలేక బాబా కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు. సంకల్పాలను అదుపు చేసుకో, సంకల్పాలను అదుపు చేసుకో అంటే ఎలాగవుతాయి ఆ సంకల్పాలు అదుపు? కరెక్ట్గా దృష్టిలో పెట్టుకోండి. ఒక వస్తువును కొనటానికి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ వస్తువు అవసరమా? అని సంకల్పంలో బాబాకి అర్పణ చేయండి. 2, ఒక వ్యక్తితో కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తితో ఎలా దగ్గర అయిపోతున్నామో కూడా చూసుకోండి, ఏ విధంగా అటాచ్ అయిపోతున్నామో చూసుకోండి. మన విశేష గుణం కూడా ఆతల వాళ్ళని ఆకర్షించేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు దగ్గర అయిపోతారు. కానీ మీరు గ్రాడ్యువల్గా వెళ్ళి కొద్ది విశేష గుణాన్ని ఇచ్చిన వాడి దగ్గరికి చేర్చేయాలి. అర్థమైందా? నీ ఆలోచనలో ఉంటే నువ్వు చేరుస్తావు, లేకపోతే నీ దగ్గర చేర్చేసుకుంటావు. ఇది చాలా మెయిన్ సబ్జెక్ట్. ఇది మెయిన్ సబ్జెక్టుకి పెట్టారు పరీక్ష బాబా.
ఇప్పుడు లాస్ట్ ఏం చెప్తున్నారు బాబా, ఈ లాక్డౌన్ వలన మనకు ఉపయోగం ఏంటంటే ఎవరి మట్టికి వాళ్ళు ఒక్క బాబాతో ఉండేటువంటి అలవాటు చేసుకోవటం కోసం, కుటుంబ సభ్యులు కుటుంబాన్ని సంభాళించుకుంటూ ఇల్లుని శివాలయం చేసుకోవటం కోసం, టీచర్స్ ఏమో నాకు నువ్వు ఒక్కడే కావాలి బాబా, ఇంకెవరూ వద్దు, నాకు ఈ బిల్డింగులు వద్దు, వస్తువులు వద్దు, వైభవాలు వద్దు. ఈ కరెక్ట్ అనుకున్నాను, కానీ ఇది కరెక్ట్ కాదు. నువ్వే కరెక్టు. నువ్వు మధ్యస్థంగా ఉండమన్నావు, నేను అభావం వెళ్ళిపోయాను అన్ని విషయాల్లోని, తగులుబాటులో కూడా వెళ్ళిపోయాను సంబంధంలో. విద్యార్థులు కావాలి, విద్యార్థులు వస్తేనే కానీ సెంటర్ బాగోదు అనుకుంటున్నాం. ఎన్నాళ్ళ వరకు తగులుబాటు ఉంటుంది మనకి? విమానం కూడా భూమి మీద ఉన్నంతసేపు అది ల్యాండ్ అవి ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడు రెక్కల్లో ఉంటుంది ఇంజిన్. అది ఏం చేస్తుంది? భూమి ఆకర్షణ శక్తి కంటే ఎక్కువ శక్తి ఉండి పైకి తీసుకెళ్ళిపోద్ది. అది విమానానికి. ట్రైన్ ఎలాగెళ్తుందా? కారు వెళ్తుందా? మోటార్ సైకిల్ వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? దాని శక్తి వేరు, దీని శక్తి వేరు. అలాగే మళ్ళీ మీరు అర్థం చేసుకోండి, సంకల్పంలో చెక్ చేసుకుని తగులుబాటుని తొలగించుకోండి. అర్థమైందా? తగులుబాటు చాలా నష్టం తీసుకొచ్చేస్తుంది. నీకు నష్టం తీసుకొచ్చేస్తుంది. నువ్వెవరికి జీవనముక్తి ఇవ్వలేవు. తర్వాత వినాశనాన్ని తీసుకురాలేవు, విశ్వ కళ్యాణం కూడా చేయలేవు అంటున్నారు బాబా. అర్థమైందా? అది. నెక్స్ట్ 4 సంబంధాలు ఏవి? 4 సంబంధాలు ఉంచుకోమంటున్నారు బాబా. ఏంటి 4 సంబంధాలు? జ్ఞానము, యోగము, ధారణ, సేవ అనేది ఒక సంబంధం. చదువుతాను చూడండి. స్వచ్ఛమైనవి 3 సంబంధాలు. తండ్రి, స్వచ్ఛమైన శిక్షకుడు మరియు సద్గురువు. తండ్రి, టీచరు, సద్గురువు. 4వ సంబంధం ప్రియుడు లేక ప్రియసి. ఇది కూడా ఒక విశేషమైన సంబంధం అంటున్నారు బాబా. ఆత్మ పరమాత్మల యొక్క మిలనము, ఈ సంబంధం కూడా పురుషార్థానికి సాగతం చేస్తుంది. 4 సబ్జెక్టులు సంబంధాలు ఎదురుగా తీసుకోండి. 4 సంబంధాలు ఆధారం ద్వారా ముఖ్యంగా 4 దారులు. తండ్రి సంబంధంలో ఆజ్ఞాకారి, శ్రీమతం ప్రకారం నడవటం. శిక్షకుని సంబంధంలో అంటే టీచర్ సంబంధంలో నమ్మకదారి. అంటే ఆయన ఏం చెప్పాడో అది మనకు నమ్మాలి. మరియు గురువు యొక్క సంబంధంలో మళ్ళీ ఆజ్ఞాకారి. ప్రియుడు యొక్క సంబంధంలో ధారణ అంటున్నారు బాబా. ప్రియుడి రూపంలో ఏం చెప్పారు బాబా? నీతోనే కూర్చుంటాను, నీతోనే తింటాను, మరి నీతోనే శ్వాస కూడా ఉంటాను. ఇదే ప్రియుడి యొక్క రూపం. ఈ అన్ని విషయాలు ఎదురుగా ఉంచుకొని పురుషార్థం చేయండి. అర్థమైందా అంటున్నారు బాబా. అంటే మనం ఏమనుకుంటున్నాం? సెంట్రల్లో ఉన్న అక్కయ్యలు, కన్యలే గొప్పవాళ్ళు, వాళ్ళు పవిత్రులు, వాళ్ళకి ఏ తగులుబాటు లేదు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ బాబా మాతను ఎక్కడ కూర్చోబెట్టాడు? కుటుంబంలో కూర్చోబెట్టాడు. ఏమంటున్నాడు బాబా ఇక్కడ? నీతోనే కూర్చుంటాను. నువ్వెక్కడ కూర్చోబెట్టు? కుటుంబంలో కూర్చోబెట్టు. నీతోనే తింటాను, మరి నీతోనే శ్వాసలో స్మృతి ఉంచుకుంటాను. ఇది ప్రియుడి యొక్క స్లోగన్ అంటున్నాడు బాబా. అంతేగాని నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, నాకు ఈ కుటుంబం ఇచ్చాడు, ఇలాగ ఎప్పుడు అనుకోకూడదు. మొన్న రీసెంట్గా నాకు ఒక అనుభవం చేశారు బాబా.
అలాగని చెప్పి మీరు మాత్రం ఎంటర్ అవ్వకండి అందులోకి. ఎలాగంటే కొంతమంది కుమారీలు వివాహం చేసేసుకున్నారు. ఏంటి బాబా మరి ఇలా జరిగిన డ్రామా ఏంటంటే, వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఎంతో ఇష్టం లేని చేసుకున్నారు. ఏంటంటే బాబా ఏం చెప్పారు, జానకి దాదికి కూడానే ఖాతా ఉంటుంది, ఖాతా లేకుండా ఏది జరగదన్నారు. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, వీళ్ళు ఎప్పుడైతే లోపల మనసులో వివాహం చేసుకోకుండా ఉండాలని ఎప్పుడైతే అనుకున్నారో, తల్లిదండ్రులు కానీ ఖాతా కానీ పరిస్థితులు కానీ మ్యారేజ్ చేసేసినప్పుడు ఆ ఆత్మకి మార్కులు జమ అయిపోతాయి అన్నారు బాబా. రెండోది ఏంటంటే, అంతకుముందు చనిపోయిన బాబా పిల్లలు ఇంకో జన్మ ఉన్నప్పుడు వీళ్ళు కడుపును పుడతారని చెప్పారు బాబా. అంటే చూడండి, అకల్యాణంలో కళ్యాణం చేయటం అంటే అది అర్థమైందా? అంచేత ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను, నీతోనే తింటాను, నీతోటే ఉండి శ్వాసలో స్మృతిలో ఉంటానన్న దానికి అర్థం అది. అంచేత వివాహం అయిపోయింది, నాకు పిల్లలు జన్మ తీసేసుకున్నారు, నాకు ఇలాగ అయిపోయాను నేను, ఈ చింతన మాత్రం మీకు ఎప్పుడు ఉండకూడదు. అది డ్రామాలో ఫిక్స్ అయి ఉంటే ఓకే. అప్పుడు బాబా ఏమంటున్నారు, నీ మనస్ఫూర్తిగా నీకు వివాహం చేసుకోలేదని ఉంది కాబట్టి నీ సంకల్పంలో జమ అయిపోయింది. ఖాతా వలన కానీ పరిస్థితుల వలన కానీ తల్లిదండ్రుల యొక్క ప్రాబ్లమ్స్ వలన కానీ జరిగింది. అప్పుడు బాబా ఏం చేస్తున్నాడు, మళ్ళీ నీకు ఆనందం ఇవ్వటానికి కిందటి జన్మలో బాబా పిల్లలు అవి వాళ్ళు వయసు మీరో లేకపోతే ఏదో ఒక రూపంలో శరీరం వదిలేసి ఇంకో జన్మ ఉందనుకోండి, ఆ ఆత్మని నీ గర్భంలో వేస్తున్నారు ఆయన. వేసి ఆ బిడ్డ ఏం చేస్తాడు, పుట్టగానే ఆ జ్యోతిని చూసి అవసరమైతే నవ్వుతాడు, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి థ్రిల్ చూపించాడు. అటువంటి జరిగినవి ఉన్నాయి. అందుచేత బాబా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే 4 విషయాలు ఏంటంటే, తండ్రి సంబంధంలో ఆజ్ఞాకారి. తండ్రి ఏది చెప్తే అది చేస్తాం కదా మనం కూడా లౌకికంలో. శ్రీమతం ప్రకారం నడవటం అంటున్నారు ఆజ్ఞాకారి అంటే. శిక్షకుని సంబంధంలో నమ్మకదారి. నమ్మకం ఉందా మరి బాబా ఇచ్చే వాణిలో? చెప్పండి, నమ్మకం ఉందా? మరియు గురువు యొక్క సంబంధంలో మళ్ళీ ఆజ్ఞాకారి. ప్రియుడు యొక్క సంబంధంలో నీతోనే కూర్చుంటాను, నీతోనే ఉంటాను, నీతోనే తింటాను, నీతోనే ఉంటూ శ్వాసలో స్మృతిలో ఉంటాను. ఇది ప్రియుడు యొక్క స్లోగన్ అని చెప్తున్నారు బాబా. అంచేత ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఏది కూడా మనం చెడ్డగా తీసుకోకూడదు. బాబా నిర్ణయించాడు అంతే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏం చేయించాలి అనేది. అర్థమైందా? అంచేత ఈ 4 సంబంధాలు కూడా అలా జోడించుకోండి. ఇంకా 4 సబ్జెక్టులు కూడా జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఈ 4 సబ్జెక్టులు కూడా బాబా ఏం చెప్తున్నారు, 35 నుంచి 50 మార్కులు వచ్చినప్పుడు మీరు 16,108లోకి వచ్చేస్తారు. 4 సబ్జెక్టులు 95 వచ్చినప్పుడు అష్టరత్నాల్లోకి వెళ్తారు. అదన్నీ మీకు ఇదివరకు చెప్పాను, దాన్ని గుర్తు చేసుకోండి. కాబట్టి జమ చేసుకునే విధి ఏమిటంటే, నువ్వు ఇవ్వటమే, ఒక్కటి ఇవ్వటం, లక్ష పొందటం. అమృత వేళ చేసుకునేది అరగంట అయినా గంట అయినా శక్తిశాలిగా చేసుకోండి అంటున్నారు బాబా. కంప్లైంట్స్ అయ్యి ఏం పెట్టకుండా, నా ఇంటికి తండ్రి వచ్చాడు, స్వయంగా భగవంతుడు వచ్చాడు నా ఇల్లు తలుపు తట్టి, నేను ఆయన్ని లోపలికి ఆహ్వానం చేసి చక్కగా ఆయనతో కొంచెం సమయం మాట్లాడుకుని అవసరమైతే వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కానీ నిద్రపోవటం అటువంటివి చేయకండి. నిద్ర వస్తుంటే అటు ఇటు తిరిగి చేసుకోండి. నిద్రపోయినప్పుడు నిద్ర వైబ్రేషన్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఇక్కడ మంచం మీద పడుకుని పడుతుంది, ఇక్కడ వచ్చి నిద్ర అయితే మాత్రం ఉపయోగం ఏంటి? కాబట్టి అమృత వేళ శక్తిశాలిగా చేసుకోండి అంటున్నారు బాబా.
తగులుపాటు ఏ విధంగా ఉంటుంది, దానివల్ల నష్టం ఏంటంటున్నాడు. తగులుపాటు సంకల్పంలో ఉంటుంది ముందు, తర్వాత సంబంధంలోకి వస్తుంది. అంటే సంకల్పంలో ఏంటి, మీరు ఒక సోఫా కొనాలనిపించింది, ఎక్కడుంది మీకు అది, తగులుపాటు సంకల్పంలో వచ్చింది, దాన్ని కొనేశారు, తీసుకొచ్చి లోపలెట్టారు, సంబంధంలోకి వచ్చేసారు. ఇప్పుడు వినాశంలో అదే ఎన్నాళ్ళు ఉంటుంది, ఇంకా వినాశం దగ్గరికి వచ్చేసినప్పుడు ఒక 20-25 సోఫా కొన్నామంటే మనం అది ఇంకెన్నాళ్ళు ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు, ఏది కొనుక్కున్నా మధ్యస్థంగా ఉండాలి. అయినా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయి అమ్మేయటం మంచిది. ఈ స్టేజ్లో నిజంగా మీకు మళ్ళీ పరిస్థితి స్థితి రావాలి, స్థూలాన్ని అర్పణ చేసినప్పుడే సూక్ష్మం వస్తుంది, గుర్తుంచుకోండి. ఉన్నాయి అమ్మేయండి అవసరం అయితే. మేము ఆదిలో జ్ఞానంలోకి వచ్చినప్పుడు మధువనంలో ఒక 2 నెలలు ఉండి తపస్సు చేసుకోవాలని వెళ్ళాం, అదన్నీ మీకు చెప్పాను. అప్పుడు మేము అన్ని వస్తువులు మొత్తం డైనింగ్ టేబుల్తో సహా అమ్మేశాం. 55,000 ఎంత వచ్చింది ఆ రోజుల్లో, 31 సంవత్సరాల క్రితం. మళ్ళీ బాబా నేను అదే కోరుకుంటాను, అంతిమంలో కూడా మీ లెక్క ప్రకారం తీసుకెళ్ళి డ్రామాలో ఫిక్స్ అయి ఉంటే అన్నీ కూడా అమ్మించే బాబా అంటాను. అందుచేత బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, తగులుపాటు అనేది ఉండకూడదు అంటున్నారు బాబా. తగులుపాటు ఏం చేస్తుందంటే అశరీరి కావనివ్వదు. మరి చూడండి దేనికి ఎవరెవరికి ఏ తగులుబాట్లు ఉన్నాయో. తగులుబాటు ఎప్పుడు సమాప్తి అవుతుందంటే సంకల్పంలో నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు అది శ్రీమతంగా ఉందా లేదో చూసుకోండి. అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను మీకు. మీ శ్రేయస్సు కోసం, మీ భాగ్యం ఉన్నతి కోసం, ప్రపంచం వినాశనం దగ్గరికి తీసుకురావటం కోసం ప్రతి ఒక్కడు అవసరం. వైరాగ్య వృత్తికి దగ్గర అవటం కోసం మీకు తప్పకుండా బాబా అడ్వైజ్ ఇస్తారు. అడ్వైజ్లో శ్రీమతం తప్పకుండా ఉంటుంది. ఇంకా 4 సంబంధాలు చెప్పాడు కదా బాబా. తండ్రి సంబంధంలో ఆజ్ఞాకారి, శిక్షకుడి సంబంధంలో నమ్మకదారి, మళ్ళీ సద్గురు సంబంధంలో ఆజ్ఞాకారి అంటే శ్రీమతం ప్రకారం నడవటం, ఆజ్ఞ పాటించడం. ఇప్పుడు సద్గురులో ఉన్నారు ఆయన, మరి ఆజ్ఞ పాటించాలి కదా. మరి ఆయన లాక్డౌన్ చేసినప్పుడు మన సంకల్పాలు కూడా లాక్డౌన్ అయిపోవాలి అంతే, ఇంకా అప్ అవ్వకూడదు, డౌన్ అవ్వాలి. అంచేత అవసరమైతే ఉన్నాయి కూడా మనం ఒప్పుడు చేసేసుకోవాలి. నీకు స్థూలాన్ని అర్పణ చేసినప్పుడు సూక్ష్మం వస్తుంది. బ్రహ్మబాబా స్థూలాన్ని అర్పణ చేశాడు కాబట్టి వెంటనే పరిస్థితి రూపం కూడా ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు బాబా. ఓకే, ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబా. థ్యాంక్ యూ బాబా. తగులుబాటు గురించి పిల్లలందరికీ చక్కటి జ్ఞానం చెప్పి సంకల్పంలోనే తగులుబాటును పోగొట్టుకోమని చెప్తున్నాం. మీ పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, జ్ఞానంలో రారు, మిమ్మల్ని ఇసిపించేస్తున్నారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? వాళ్ళు మీకు పరీక్ష రూపంలో ఉన్నారు. వాళ్ళు నీ సహన శక్తిని పెంచడానికి అక్కడ అతని ఇన్స్ట్రుమెంట్ అయింది. అక్కడ ఆ ఆత్మ నువ్వు విసిపించేస్తున్నారని చెప్పి నువ్వు ఏడుతూ కూర్చుని నాకు జీవితం ఇలాగ అయిపోయింది, నేనేమో పౌరుషంగా ఉండాలనుకుంటున్నాను, నేనేమో పల్లాపోతున్నాను, ఇవన్నీ అని మీరు కంప్లైంట్ బాబాగా పెట్టారనుకోండి, బాబా ఏమనుకుంటాడు? పరీక్ష హాల్లో ఉండి పరీక్ష రాయలేకపోయారు వీళ్ళు అనుకుంటారు అంతే. మిమ్మల్ని ఎవరైనా నిందించారు అంటే గుర్తుంచుకోండి, మీ పాపము సూక్ష్మ రూపంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఎప్పుడు మీరు సత్యంగా ఉన్నప్పుడు. మీరు అసత్యంగా ఉన్నప్పుడు నిందించినప్పుడు అది పడవలసిందే.
మీరు సత్యంగా ఉన్నప్పుడు నిందించి మిమ్మల్ని దుఃఖం ఇచ్చి మిమ్మల్ని అవసరమైతే కొడుతున్నా కూడా మీరేం చేయాలి? అలా తీసుకోవాలి. అక్కడ ఎప్పుడైతే మీకు ఒకళ్ళ మీద ప్రేమ ఉన్నటువంటి ఒక వ్యక్తి, భర్త అవనివ్వండి, భార్య అవనివ్వండి, కొడుకు అవనివ్వండి, కోడలు అవనివ్వండి, ఎవరు అవనివ్వండి, స్నేహితుడు అవనివ్వండి, లేకపోతే బాబా పిల్లల్లో అందరూ కలిసి ఉండి మళ్ళీ వాళ్ళు వ్యతిరేకం అయిపోనివ్వండి, ఎప్పుడైనా అక్కడ అలా జరుగుతుందంటే బాబా ఏం చెప్తున్నాడంటే వాళ్ళ మీద నీకు అటాచ్ లేకుండా చేస్తున్నాడు. అక్కడ వాళ్ళు నిన్ను కొడుతున్నారు అనుకోండి, సపోజ్ మీ భర్త మిమ్మల్ని కొడుతున్నారు, నువ్వు ఈ జ్ఞానంలోకి ఎందుకు వెళ్ళిపోయావు, నువ్వు నాకు అవి వండి పెడతలేదు, ఇవి వండి పెడతలేదని. బాబా ఏమంటాడు, నువ్వు వండి పెట్టు, స్మృతిలో వండు, అది ప్రసాదం అవుద్ది అంటాడు. పునః శక్తి లేదు, నిన్ను కొడుతున్నారు, ఈ జ్ఞానంలోకి వచ్చేసావు, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అలాగని. అప్పుడు నీ సహనశక్తి పెంచడానికి ఆయన పరీక్ష రూపంలో ఉన్నారు అక్కడ. నువ్వు సహించావనుకో ఆటోమేటిక్గా ఆయన కూడా ఇంక మారిపోతారు. దొంగను ఎంత కొట్టినా చెప్పట్లేనప్పుడు ఏం చేస్తారు? చెట్టు కట్టేస్తారు, కొడతారు, జైల్లో పెడతారు, ఎక్కడ పెడతారు. నేను అది నిజంగా చేసినా చేయలేదు అన్నాడు అనుకోండి, ఇంకేం చేసేది లేదు కదా. అలాగే మీ సహనశక్తిని పెంచడానికి పరీక్షలు వస్తాయి. అంతేగాని నేను ఈ వ్యక్తి ఆధారంగా ఈరోజు యోగం కుదరలేదు అన్నారనుకోండి, మీరు ఫెయిల్ అయిపోయినట్టే. ఒక విషయం ఆధారంగా యోగం కుదురుతున్నప్పుడు ఫెయిల్ అయిపోయింది సార్. ఇవాళ నన్ను తిట్టారండి వీళ్ళందరూనూ, నాకు ఇవాళ మనసు బాగోలేదు, యోగం కుదరలేదు అంటున్నారు. నీ మనసు బాగోలేదు అంటే నువ్వు దాన్ని ఎంత స్వీకరించావు? నువ్వు స్వీకరించావు, నువ్వు అక్కడ స్వీకరించావు కాబట్టి నీ మనసు పాడైపోయింది కాబట్టి బాబాతోటి యోగం కుదరట్లేదు. అది అర్థమైందా? అంచేత పరీక్షలు ఎక్కడొస్తాయంటే ఇంకో ముందు ఒక వాణి వస్తుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పరివారం మధ్యన వచ్చే పరీక్షలు మనల్ని పాస్ చేయడానికి నిమిత్తం అవుతాయి. తర్వాత మనల్ని దోషిగా తీసుకుని మనం చేయని పనులు చేసినప్పుడు మన సూక్ష్మ పాపాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. చాలా గొప్ప డ్రామా అన్నమాట ఇది. నీకు కూడా సూక్ష్మ పాపాలు ఉంటాయి కొద్దిగా. ఆ పాపాలు ఏమవుతాయంటే, నువ్వు చూడండి, నన్ను ఏమంటారు, శంకర్ పార్టీ అన్నయ్య అంటారు. నాకు అసలు టచ్ అవ్వదు, మీరందరూ సోదరులు కాబట్టి చెప్తున్నాను. కానీ వాళ్ళకి తెలుసు ఇది కరెక్ట్ పార్టీ, కరెక్ట్ పరమాత్ముడే చేయించున్నాడు, సామాన్యం కాదు ఇది అని వాళ్ళ మనసు చెప్తుంది. కానీ వివేకాన్ని చంపేసుకుని మిమ్మల్ని ఆళ్ళవైపు తిప్పుకోవడానికి నా గురించి చెడ్డ చెప్తున్నారు. అప్పుడు బాబా ఒకటే చెప్పాడు, నీకు కూడా సూక్ష్మ పాపాలు ఏమైనా తప్పకుండా ప్రతి ఆత్మకి సంపూర్ణ వరకు ఉంటాయి. ఆ పాపాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయని చెప్పాడు. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు మనం సంపూర్ణం అయిపోతాం. ఇప్పుడు నేను అప్పు చేశాను ఎక్కడైనా అండి, ఇంకో ఆయన వచ్చి వద్దులే నువ్వు ఎందుకు నేను తీర్చేస్తానన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు అప్పు తీరిపోయినట్టు కదా, అవతల వ్యక్తికి మాట్లాడదు కదా, మనకు ఆ పాపం మన వెంటారు కదా. అంచేత ఇంకా డీప్ వాణీలు ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్గా చెప్తాను నేను. నాకు భగవంతుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని రకాలుగా పరివారం దూరం చేసినా పరమాత్మ దూరం చేయలేదు. పరమాత్మ దూరం చేయలేదు కాబట్టి మీ అందరికీ ఆ పరమాత్ముడు ఆ మహావాక్యాలు మీ హృదయాల్లో కూర్చోబెట్టి ఆనంద భాష వాళ్ళు రప్పించి ఆనందంగా ఉంచి సంగమేగంలో ఎక్కువ 15 రోజులు చాలన్నాడు. 15 రోజుల్లోనే ఆత్మ పావనం అయిపోద్దండి. ఓకే, కాబట్టి దుఃఖం ఇచ్చే వాళ్ళని కూడా మీరు తీసుకోకండి. అంటే తీసుకోకుండా ఉంటే ఒక చెవిని వినండి, ఇంకో చెవిని వదిలేయండి. మీరు దుఃఖం తీసుకోకుండా ఉంటే మీరు సంపన్నం అయిపోతారు. మీరు దుఃఖం తీసుకుంటే వాళ్ళతో సమానం అయిపోతారు. రోడ్డు మీద ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని వీళ్ళిద్దరిని ఎడదెట్టని ట్రై చేస్తారు. ఇంకా కొట్టేసుకుని ఈ పోలీసు ఆయన కూడా గెంటేసి కొట్టేసేలాగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో ఇద్దరు పోలీసుని తీసుకొచ్చి ముందు లోపడాడేయండి వీళ్ళు అంటారు. తర్వాత చూద్దాం, రేపు ఎప్పుడైనా ఇడిపిందాం, ముందు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందో, బజార్ అంతా కూడా అల్లకొల్లం కింద అయిపోతుందో, వీళ్ళు పరుగులు పెట్టేసి నానబీభత్సం చేస్తున్నారు, ముందు లోపడాడండి అంటారు.
కదా. ఈ లోకంలోనే అలా చేసేస్తుంటే పరలోకమునే తండ్రి మరి ఎలా ఉంటాడు? పరలోకమున తండ్రి ఏం చేస్తాడు? అంచేత బాబాయ్ పిల్లలు ఎప్పుడూ కూడా ఒకళ్ళు విమర్శించుకోకూడదు, ఒకరి బలహీనతలు ఒకళ్ళు చెప్పుకోకూడదు, వినకూడదు, వినిపించుకోకూడదు. ఒకవేళ వినిపించవలసి వచ్చినప్పుడు మనసులో ధారణ చేయకూడదు అని చెప్పాడు బాబా. అర్థమైందా? ఎందుకు మరి నువ్వు ఇలాగ చెప్తున్నావు, మరి పలానా వాళ్ళు ఇది పలానా వాళ్ళదని మీకు మళ్ళీ ఫర్దర్ రాకుండా, ఆ అన్న వాళ్ళకి మళ్ళీ పాపం చుట్టకుండా రక్షణ కోసం బాబా ప్లెయిన్గా చెప్తున్నాడు. డాక్టరు స్కానింగ్ చూసిన తర్వాత కరెక్ట్గా చెప్పకపోతే వైద్యం చేయించుకోడు. అలాగే బాబా ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ? ఒకళ్ళని సత్యంగా ఉన్న వాళ్ళని అసత్యంగా ఉన్న వాళ్ళని సత్యంగా సిద్ధి చేస్తే ఇంకా ఆయన ఎందుకు మనకి? భగవంతుడు ఎందుకు మనకి? ఇంకా మన సంస్కారం భస్మం లేదు, మన స్వభావం భస్మం లేదు, మన సంకల్పాలన్నీ కూడా ఈర్ష్య పగ ద్వేషాలతో లోడైపోయి ఉన్నాయి. కాబట్టి బాబా మంచి వాణీలు చెప్పారు. ఇంకా ముందు ముందు చాలా పవర్ఫుల్ వాణీలు వస్తాయి. చక్కగా విన్నటువంటి ధారణ చేసుకుంటుండండి. గంటకి మాత్రం యోగం చేసుకోండి, తగులుపాటు పోతుంది. గంటకి 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రేమతో బాబా ఎక్కడున్నావు, బాబా ఏం చేస్తున్నావు, పరంధాములు ఏం చేస్తున్నావయ్యా, నిన్ను ఒకసారి మాట్లాడాలని మాట్లాడుతున్నాను, గంట అయిపోయింది కదా, చక్కగా అక్కడ ఏం చేస్తున్నావు బాబా, అంతే. ఆ 4 వాక్యాలు మాట్లాడండి. మీరు ఏమీ లేదు, ఫోన్లో కూతురు అత్తవారింటికి వచ్చేసిన తర్వాత రోజు ఒక 5 నిమిషాలు అమ్మ బాగున్నావా, నాన్నగారు బాగున్నారా, పెందకడే భోంచేసారా, పెందకడే నిద్రపోమనండి, నేను ఇక్కడ సుఖంగా ఉన్నానమ్మా అని చెప్పండి. వాళ్ళు ఎంత ఆనందింటారు. ఇంకా ఇక్కడ ఈ అత్తవారింటి దగ్గర సుఖాలు మరిగిపోయి భిన్న రూపాల్లో తల్లిదండ్రులు మర్చిపోతే వాళ్ళు లోపల అనుకుంటారు, నా కూతురు పోలేం నన్ను మర్చిపోయినా కానీ అక్కడ సుఖంగా ఉందనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు అక్కడ, కానీ కొంచెం ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈయనేమనుకుంటాడు, నన్ను గంటకి ఎప్పుడైతే మర్చిపోయారో, వాళ్ళ గొడవలో పడిపోయారో పాపం ప్రారంభ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు వీళ్ళు. నేనేమో వాళ్ళంట పడుతుంటే వాళ్ళేమో నన్ను ఇడిపించుకుని పారిపోతున్నారని అని ఆయన అనుకుంటాడు. అంతే కదా. కాబట్టి వినాశనం దగ్గరికి రావాలి అంటే ప్రతి ఆత్మకి వైరాగ్యం రావాలి, స్థూలం నుంచి వైరాగ్యం రావాలి. ఓకే. మీకు ఒక వ్యక్తికి 2 మంచాలు ఉన్నాయనుకోండి సపోజ్, లేకపోతే ఇంట్లో 5 ఉన్నారనుకోండి, ఒక 20 కుర్చీలు ఉన్నాయనుకోండి, ఇంక వినాశం దగ్గరికి వచ్చేసింది, నవ్వుకొచ్చినది. శుభ్రంగా ఆ 5 6 చుట్టాలు ఒకరు 2 ఉంచి కనవన్నీ అమ్మేయండి. ఎప్పుడైతే మీరు ఈ స్టేజ్లోకి సంకల్పాన్ని కంట్రోలింగ్లోకి వచ్చేసారో ఆటోమేటిక్గా భగవంతుడి శక్తి మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. భగవంతుడి శక్తి ఎప్పుడు వస్తుందంటే అండి, సంకల్పంలో స్థూలమైనటువంటి వస్తువులకి వైభవాలకి ముందు వెళ్ళకూడదండి. బ్రహ్మబాబాని అదే మనం మమ్మాని వీళ్ళిద్దరినీ కూడా దాదీలు కూడా అప్పుడున్న దాదీలు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు కూడా ఈ ఇంత ఆడంబరం అవసరం లేకపోయింది. బ్రహ్మ శరీరం వదిలేసిన తర్వాత ఆడంబరం వచ్చేసింది. ఆ ఆడంబరంలో ఏమైపోతుందంటే సూక్ష్మశక్తి గుప్తం అయిపోతుంది. స్థూలాన్ని అర్పణ చేయలేనప్పుడు సూక్ష్మశక్తి గుప్తం అయిపోద్ది. అది లా, అది ఈశ్వరుడు లా. అది చాలా నిగూఢమైనటువంటి రహస్యం, ఇది చాలా గుప్త రహస్యం. అది స్థూలాన్ని ఎంతెంత నువ్వు అర్పణ చేసుకుంటా లేవో అంతంత నీకు భగవంతుడి సూక్ష్మశక్తి వచ్చేస్తుంది. ఎలాగొస్తుందంటే ఈ భూమి ఆయింది, నీరు ఆయింది, మనం పీల్చుకునే ఆక్సిజన్ ఆయింది, ఈ వృక్షాలు అన్నీ ఆయనయే. కానీ ఏ రోజైనా ఒక్కరోజైనా దాది గారి శరీరంలోకి వచ్చి తెల్లవారుజామున 4 గంటల వరకు ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మేము ఇంకా జ్ఞానంలోకి రాలేదు. ఆయన
అలసిపోయాను నేను ఈ శరీరంలోకి వచ్చి, ఈ భూమి నాదే కదా, నేను వారి శరీరంలో ఉండి వారు నిద్రపోతున్నట్టుగానే నేను కూడా నిద్రపోదామని అనుకున్నాడు ఆయన. స్పాట్లో వెళ్ళిపోతాడు, సెకండ్లో మళ్ళీ పరంధామకి వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చాడు? పిల్లలకి ఏనాడు ఇచ్చేసాడు, ఈ భూమి ఆకాశం ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చేసాడు ఆయన. తను సృష్టించింది తాను స్వీకరించడు, అదే గుర్తించుకోండి. పరమాత్ముడు సృష్టించింది పరమాత్ముడు స్వీకరించడు. నువ్వు సపోటా పండు ఆయన సృష్టించాడు, పట్టుకెళ్ళి ఆయన పెట్టు, తినరు. మరి మధువనంలో దాదీలు బాబా వచ్చినప్పుడు పెడుతుంటే తింటున్నారు కదా అని అడగొచ్చు మీరు. బ్రహ్మబాబా తీసుకుంటారు, శివబాబా తీసుకోరు. ఎందుకు ఆయన అలాగ నటిస్తారు అంటే వాళ్ళు కూడా ప్రేమతో పెట్టారు కదా. దాదీలు పెట్టినా ఎవరు పెట్టినా, ఒక పండు పెట్టినా, నోట్లో పెట్టినా, స్పూన్తో పెట్టినా అక్కడ ఏం ఆలోచిస్తాడు? నా పిల్లలు ఉన్నారు. కానీ అతను అజన్మ అభోక్త అశరీరి, తీసుకోకూడదు. ఆయన తను సృష్టించింది ఏది స్వీకరించాడు. భగవంతుడి దగ్గర అద్భుతమైనటువంటి ఒక, దాన్ని ఎలా చెప్పాలో మనం తెలియలేదు, అద్భుతం అన్నమాట భగవంతుడి దగ్గరది. తీసుకోరు. మరి తీసుకుంటున్నట్టు ఎలాగా అంటారంటే ఆ టైంలో బ్రహ్మబాబాని అంతగా తీసుకొస్తారు, బ్రహ్మబాబా తీసుకుంటారు. నువ్వు భోగు పట్టుకెళ్తున్నావు వతనానికి, నువ్వు తినిపించున్నావు, తింటున్నట్టు నీకు దృశ్యం చూపించాడు. నిజంగా తింటాడు ఆయన? నో, తినరు. ఇది బాగా హై స్టేటస్ గల జ్ఞానం. ఇది అంత లోతుకెళ్తే కానీ నీకు అర్థం అవ్వదు. కానీ నేను నాకు తృప్తి చేయడానికి ఏం చేస్తున్నాడంటే భోగు తిన్నట్టు చూపించాడు. ఆత్మ చాలా మైన్యూట్ స్ట్రక్చర్ ఉన్న ఆత్మ, నువ్వు పట్టుకెళ్ళిన ఆహారం ఎలా తింటారండి? తీసుకోరు. నాకు రీసెంట్గా బాబా అదే అనిపించేశారు. పోన్లే భోగు తీసుకురాని వాళ్ళ ప్రేమని నేను స్వీకరిస్తున్నాను. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముందు ఏం చేస్తారు? తలార స్నానం చేసి వచ్చేసి ఎంటుకలు ఇచ్చేస్తారు. భగవంతుడికి ఎంటుకలు కావాలా? మనకు పనికిరాని ఎంటుకలు, ఆయనకి పనికొస్తాయన్న ఎంటుకలు ఆయన పనిచేస్తే తలనీళ్ళలో ఏంటి? మనకి ఎక్కువైపోయి ఎదిగిపోయి గడ్డం అది మాసిపోయి అన్నీ ఆయనకి ఇచ్చేస్తానా? దానికి చెప్పారు బాబా ఆన్సర్ నాకు. ఆ బిడ్డ క్యూలో వచ్చినప్పుడు మొత్తం అన్నీ మర్చిపోయి భగవంతుని నామస్మరణలో ఉండి దర్శనం చేసుకోవాలి. ఆ శక్తి లేక, ఆ అలవాటు లేక ఫస్ట్ నుంచి తలనీలాలు ఇచ్చేస్తాడు. దాన్ని ఆ అందమైన ఆ జుట్టు లేకపోతే కొంచెం అందం తక్కువద్దు కదా, ఎలాగైనా అదేనే ఇచ్చేయడని తృప్తిపడి అతనికి ఎంతో కొంత ఫలం ఇస్తాడు. ఆ ఇచ్చేవాడు ఎవరు? వెంకన్నబాబు కాదు, శివబాబా ఇస్తాడు. అక్కడ భక్తుడికి అలాగిస్తున్నప్పుడు మరి జ్ఞానికి కూడా అంచేత మీరు ఏ భోగి చేస్తున్నావు? నువ్వు ఆహారం పట్టుకెళ్ళి భోగి చేస్తున్నావు నువ్వు. కానీ ఆయన ఏమంటున్నాడు? యోగంలో కూర్చుని వికారాలను భోగు చేయండి, వికల్పాలను భోగు చేయండి, వికర్మలను భోగు చేయండి. నేను ఈ కర్మ చేశాను బాబా, ఈరోజు ఈ విషయానికి వశమైపోయి ఈ కర్మ చేశాను అని ఆయన భోగు చేయండి. అక్కడ మరి నువ్వు భోగు పట్టుకెళ్తే నువ్వు క్షీరన్నం పట్టుకెళ్తున్నావు తింటున్నట్టు అక్కడ మీకు స్పష్టంగా చూపించేస్తున్నాడు ఆయన. చెంచాడు పెడితే తీసుకున్నట్టు. వాళ్ళు ఏమో అబద్ధం ఆడరు కదా, ఈ ట్రాన్స్లోకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి కూడా అనుభవం అవుతుంది కదా. అంటే అక్కడ నిన్ను తృప్తి చేయటానికి అతను ఆ విధంగా మోల్డ్ అవ్వాడు, కానీ తీసుకోడు ఆయన. అలాగే నీకు ఈరోజు 1 లక్ష రూపాయలు పట్టుకొచ్చి, అమ్మ నువ్వు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కో, ఒక ఏసీ కొనుక్కో, ఫ్రిడ్జ్ కొనుక్కో, ఏసీ కొనుక్కో, ఇంకోటి ఏదో కొనుక్కొని ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, ఏం చేయాలి మీరు? అక్కడ ఏం చేయాలి? నిజంగా మీకు ఏసీ అవసరం అయితే మీ వయసుని బట్టి తప్పకుండా కొనుక్కోండి. బాబాకి చెప్పండి, బాబా నాకు నిజంగా యాసంకాలం ఉండలేకపోతున్నాను తండ్రి, ఈ బిడ్డ ద్వారా నువ్వు ఇచ్చేవాడిని మీరు సంకల్పం చేసి తీసుకోండి, తప్పులేదు. మీకు అవసరం లేనిది దాన్ని స్వీకరించకండి. ఇంకా లోతుగా వెళ్ళాలంటే నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు నీకు 25,000 వరకే నీకు ఉపయోగించుకుంటాను. కొన్ని మిగిలిన 75,000 కూడా విశ్వంలో తండ్రి వచ్చేడని చెప్పడానికి ఉపయోగించడానికి సెంటర్ పెట్టుకో, ఇంకో గీతా పాఠశాల పెట్టుకో, ఎక్కడైనా ఖర్చు పెట్టి, లేదా పుస్తకాలు చేసుకో, లేదా ఏదో ఒక రూపంలో ఆ తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ఉపయోగించు.
అర్థమైందా? ఉపయోగిస్తున్నారు అలాగా. బాబా అదే చెప్తారు, సాధనాల్లో ఉంటూ సాధన చేయి. సాధనాలు లేకుండా సాధన చేయకపోయినా నీకు ఉపయోగం లేదు, అది వైరాగ్యం కాదంటాడు బాబా. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, పెద్దవారు అవ్వారు, బాబాతో ఉన్నారు, నిజంగా ఏసీ అవసరం, బాబా ఇచ్చారు ఎవరో ఒకరి ద్వారా, అప్పుడు సంకల్పం చేయండి, బాబా నాకు నిజంగా ఇది ఉంటే నిద్ర పడుతుందని నువ్వు ఇచ్చేవా తండ్రి అని ఉపయోగించుకోండి, తప్పులేదు. ఉపయోగించొద్దంటలేదు అక్కడ అతను. కానీ దాన్ని అబ్నార్మల్గా చేసుకెళ్ళిపోకండి. ఒక అంతస్తు నీకు అవసరం, ఒక 20, 30, 50 మంది పెట్టి హాల్ కావాలి, ఒక కిచెన్ కావాలి, ఒక 2 బెడ్రూమ్స్ కావాలి. నువ్వు దాన్ని 5 కింద చేసినప్పుడు బాబా నుంచి వంచితం అయిపోయినట్టే. మన జీవితాన్ని మనం ఎంతైతే ఎదిగామో అంత వైకుంఠపాలిలో పెద్ద పాము కరిచినప్పుడు మళ్ళీ మొట్టమొదటికి వచ్చేస్తాం, ఆ విధంగా అయిపోతాం. అంచేత నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత లెక్క బాబా నన్ను ఎందుకు కట్ చేసింది మళ్ళీ ఎందుకు చెప్పింటున్నాడంటే, నేను కూడా ఆలోచించాను. సడన్గా మనకి ఒక 40 సంవత్సరాల నుంచి భార్య భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, ఒక 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పిల్లలు పుట్టిన తర్వాత అందరూ ఒక సంబంధంలో ఏర్పడతాం. వాళ్ళందరినీ వదిలేయమంటున్నాడు ఏంటి ఈయన? వాళ్ళందరినీ మర్చిపోవాలంటున్నాడు ఏంటి ఈయన? వాళ్ళందరినీ వదిలేసి నన్ను ఒక్కనే ఉండమంటున్నాడు ఏంటి ఈయన అని నేను నిజంగా ఒకసారి ప్రశ్న చేసుకున్నప్పుడు బాబా అదే చెప్పారు నాకు. ఏమనంటే, వదిలేయటం అంటే అర్థం ఏంటి? వాళ్ళని చూడొద్దని కాదు, సంభాళించటం వేరు, చూడటం వేరు. భగవంతుడు మనకు అంతిమంలో వాళ్ళని ఇచ్చాడు కాబట్టి వాళ్ళని సంభాళించాలి. నీకు ఎప్పుడు వదిలేయగలుగుతావు అంటే, నీకు ఒకటే గుర్తించుకోండి, సంకల్పంలో శ్రీమతం ఉందా లేదో చూసుకో. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళతో ఉంటావో, వాళ్ళు టచ్ అవ్వరు నీకు, వాళ్ళు టచ్ అవ్వరు నీకు, గ్యారంటీగా టచ్ అవ్వరు. మరి అమ్మ శరీరం వదిలేసేటప్పుడు కూడా 5 నిమిషాల్లో వదిలేస్తున్నారు, నాకు అలా స్పష్టంగా ఆ శ్వాసలో తెలిసిపోయింది. చెప్పాను పిల్లలకి, అమ్మ వెళ్ళారు అన్నారు, బయటికి తీసుకొచ్చారు, వేసి దాంట్లో పెట్టారు. మరి ఆ రోజు ఏడవకుండా అలాగే ఎందుకు చేశారు బాబా? బాబా నువ్విచ్చిన బిడ్డలు వీళ్ళందరూ నీ పిల్లలు, ఈ పిల్లలే కాదు, మొత్తం ప్రపంచంలో 780 కోట్లు నీ పిల్లలే, నీ పిల్లల్లో ఈ పిల్లలు, నువ్వే రక్షించుకో, నువ్వే చూసుకో అని మీరు సంకల్పం చేయగానే బాబాకి బాధ్యత వచ్చేసింది. అక్కడ నీకు బాధ్యత లేదు. నువ్వు ఎప్పుడైతే రికమెండేషన్ చేసి వీళ్ళని ఎలా చేయమన్నావో బాధ్యత నువ్వు తీసుకున్నట్టు విందు, ఆయన తీసుకోడు. అక్కడ టోటల్గా బాబా నీ పిల్లలు, వీళ్ళకి ఆరోగ్యం ఇయ్యి, సేవ చేయించు, ఆ ఎముకలు అరిగిపోయేలా చేయించు, ఆ రుణం తీర్చుకుంటాం మేము, మీకు రుణపడిపోవాలి మేము. అలా చెప్పినప్పుడు ఏమైపోతుందంటే బాధ్యత భారం ఆయన మీద పడిపోద్ది. అందుకే మీకు, ఎందుకంటే ఇందులో పాస్ అవటం సామాన్యమైన విషయం కాదు. తగులుబాటులో పాస్ అవటం అనేది చాలా మ్యాక్సిమం ఫెయిల్యూర్ అయిపోతారు ఆత్మలన్నీ. ఎన్ని వచ్చినాయి? ఈ 16,108 వస్తాయేమో, అంతే, వాళ్ళే వస్తారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా రారు. ఫెయిల్ అయిపోద్ది సోల్. కలెక్టర్ గారు ఐఏఎస్ చదువుకున్నాడు. ఆయన బంట్రోత్ ఏం చదువుకున్నాడు? ఆయన బంట్రోత్ కూడా కలెక్టర్ గారు కూడా ఉంటాడు కదా, ఆయన కూడా కారు ఎక్కుతాడు కదా. అలాగే ఈ ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ప్రజల కింద, దాసీల కింద, దాసీల కింద భిన్న భిన్న దాంట్లో వేసేస్తాడు. స్వర్గం తీసుకొస్తాడు, కానీ పదవి భ్రష్టమైపోద్ది. ఇక్కడే పదవి భ్రష్టమైపోతే లాస్ట్ జన్మలో ఎలా ఉంటుంది? ఇంకా డౌన్ అయిపోద్ది. అంచేత ఈ తగులుపాటు పోవాలంటే నీ సంకల్పాన్ని శ్రీమతంగా ఉందా లేదా పరిశీలన చేసుకో. నీకు పరిశీలన చేసే శక్తి లేనప్పుడు త్యాగి తపస్యాత్మలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఈ సంకల్పం ఇలా ఉంది, ఏం చేయను అని. ఒక అక్కయ్య గారు నాకు ఫోన్ చేశారు, నాకు 2 స్థలాలు ఉన్నాయనే, చక్కటి బేరం వచ్చినాయి, ఏం చేయను, నాకు ఇల్లు కూడా లేదు, ఇది చెప్పాను, నాకు గుర్తులేదు సరిగ్గానే, రీసెంట్గానే. అప్పుడు నేను చెప్పాను, అమ్మ స్థలాలు అమ్మేసుకో, బ్యాంకులో వేసుకో, కొద్ది సమయం ఆగు,
ఆగిన తర్వాత కట్టుకుందిరి. కానీ నీవు ఆ ధనం ఉంది కాబట్టి ధనాన్ని ఎంతో కొంత పర్సెంటేజ్లో బాబా సేవకి, నీ బంధువులకి బుక్కులు ఇవ్వడానికి అందరికీ చేసుకో అని చెప్పించారు బాబా. వాళ్ళు ప్రపోజల్ పెట్టుకున్నారు కూడా. అంచేత మనకి ఇక్కడ ఏంటంటే, ఒంటరిగా వచ్చాం పరంధామం నుంచి. భార్య లేరు, పిల్లలు లేరు, ఈ శరీరం కూడా లేదు మనకి. ఈ శరీరానికి సంబంధించిన వస్తు వైభవాలు లేవు మనకి. వచ్చిన తర్వాత అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ట్రైన్లో మీరు పడుకున్నారు భర్తతో, రాత్రి 10 గంటలకి బుక్ చేసుకున్నారు, పొద్దున్న 6 గంటలకి అక్కడ దిగిపోతారు. ఆ భర్త అప్పటి వరకు మీది, ఆ ట్రైన్లో ఆ స్లీపర్ మీది అప్పటి వరకు, ఎవరు రావడానికి హక్కు లేదు. ఆ తర్వాత మీది. అది దిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను డబ్బులు ఇచ్చాను, మళ్ళీ రాత్రి మళ్ళీ ఇక్కడ ప్లాట్ఫామ్ మీద వచ్చే వరకు అక్కడ పడుకుంటాను అంటే ఏం చేస్తాడు? ఒకవేళ మనం పడుకున్నాం అనుకోండి, నిద్రపోయాం అనుకోండి, లోపల తాళాలు వేసేస్తాడు. తాళాలు వేసి దాన్ని గ్యారేజ్లో పెట్టేస్తాడు. అలాగే మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోవాలి. దట్స్ ఆల్. అప్పుడు నీకేమవుతుందంటే, నీ సంకల్పంలో ఎప్పుడైతే శ్రీమతం ఉందా లేదా, శ్రీమతం ఉందా లేదా, శ్రీమతం ఉందా లేదా, బాబా ఎక్కడ చెప్పాడు, ఏ వాణిలో చెప్పాడు, నాకు తెలియట్లేదు, నేను ఎవరిని అడగాలి బాబా, నువ్వైనా చెప్పు అని నువ్వు దాన్ని మనన చింతన చేసిన తర్వాత మాట్లాడు, కర్మ చేయి. అప్పుడు నీకు తగులుపాటు సింపుల్గా తీసేస్తాడు. సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు, నా బిడ్డ సంకల్పంలోనే శ్రీమతాన్ని ఆద్యగా తీసుకున్నటువంటి మహనీయుడు అని తన హృదయంలో మిగిలిపోయి తన శక్తులన్నీ నీకు ఇచ్చేసి ఆ తగులుపాటు అనే దాన్ని సింపుల్గా తీసేస్తాడు. లేకపోతే మన తరం కాదు, మనం తీయలేం, మన వల్ల కాదు కూడా అనేది. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.